నమస్కారం, నేను మెహూత. ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమోసా స్నాక్స్ గా చేశాను. చాలా బాగుంది, ఇరుకులు చాలా బాగుంది. తెలుగు ఎలా నేర్చుకున్నారు? సో ఎక్కువగా మీరు తెలుగు వాడే వర్డ్స్ ఏంటి? హైదరాబాదీ బిర్యానీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో యా, ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఒక జాపనీస్ అబ్బాయి తెలుగు మాట్లాడతారు. సో తను మా ఇంటికి రాబోతున్నారు గెస్ట్గా. సో మేము ఇన్వైట్ చేసాము. అండ్ ఆల్సో నాకు రీసెంట్గా ఒకళ్ళు మెసేజ్ చేశారు, అక్క జాపనీస్ వాళ్ళతో తెలుగు మాట్లాడించండి అని. తెలుగు మాట్లాడించండి ఏంది, యాక్చువల్గా తనైతే లైక్ తెలుగు నేర్చుకుంటున్నాడు. సో అండ్ ఆల్సో తను వీడియోస్ కూడా చేస్తారు. సో వాళ్ళ నేమ్ వచ్చేసి ఫుతాసాన్. సో అది. అండ్ ఇప్పుడు ఇంకొక 5 minutesలో వాళ్ళు రాబోతున్నారు. నేను వెళ్ళి పిక్ చేసుకొని వస్తాను వాళ్ళ స్టేషన్ దగ్గరికి వెళ్ళి. వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే భోజనం పెట్టకుండా మనం ఎలా పంపిస్తాం చెప్పండి. సో అందుకే లైక్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ జాపనీస్ అబ్బాయితో తెలుగు మాట్లాడించడమే కాదు, సో వాళ్ళకి మన హైదరాబాదీ ఫుడ్ కూడా తినిపించి ఎట్లుందో కూడా ఆ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేద్దామని అయితే ప్లాన్ చేసాం మేము. సో లైక్ హోప్ఫుల్లీ ఈ వీడియో చాలా ఫన్ అండ్ చాలా బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ జాపనీస్ అబ్బాయి అయితే రెగ్యులర్ జాపనీస్ అబ్బాయి లాగా కొంచెం జావియల్ గానే ఉంటాడనే విన్నాం. అంటే తన వీడియోస్ చూస్తే మాకు అలాగే అనిపించింది. హీఈస్ వెరీ జావియల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అన్నట్టు. అసలు గ్రేట్ కదా, మన జాపనీస్ అబ్బాయి తెలుగులో మాట్లాడి వీడియోస్ చేయడం అనేది నిజంగా గ్రేట్. సో నాకైతే చాలా మంచి అనిపించింది. అంటే తను జనరల్గా లైక్ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఫీడ్లో వచ్చాడనమాట. అదేంటి జాపనీస్ అతను తెలుగు మాట్లాడడం, అంటే ఫస్ట్ టైం నేను ఆ వీడియో చూసినప్పుడే షాక్ అయ్యాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ లైక్ తను ఈరోజు మేము కలవబోతున్నాము. సో తను మా ఇంటికి రాబోతున్నాడు. వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వ్లాగ్. నేను చేసే కుకింగ్ అంతా ఆల్రెడీ జాపనీస్కి కొంచెం ఫెమిలియర్ అయ్యేటి చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కొత్త టేస్ట్లు కొన్ని తిని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఆల్రెడీ వాళ్ళు ఇది తిని ఓకే దీని టేస్ట్ నాకు తెలిసి తినచ్చు అనే వాటిని నేను కాన్సన్ట్రేట్ చేసి చేశానన్నమాట. సో ఫుతాసాన్ని ఇన్వైట్ చేశాను కదా. సో హీఈస్ జాపనీస్ పర్సన్. సో లైక్ తను ఇండియన్ ఫుడ్ అంటే కొంచెం వాళ్ళు స్పైసీ చాలా తక్కువ తింటారు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద జాపనీస్ స్పైసీ లెవెల్ వాళ్ళు ఎక్కువ తినలేరు. సో అందుకే లైక్ నేను చేసిన దాంట్లో చెప్పాలంటే కొంచెం జీరోలోనే చేశాను. స్పైసెస్ చాలా తక్కువ యూజ్ చేశాను కానీ కొంచెమే. సో లైక్ వస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం స్పెషల్ నేను సమోసా చేశాను. ఇంకా అవుతుంది. అండ్ తర్వాత తందూరి చికెన్, పూరి అండ్ చోలే అంటే శనగల కర్రీ అండ్ బిర్యానీ. బాగా అయిందని నేనైతే అనుకుంటున్నా. బట్ మనం చెప్పడం కన్నా వాళ్ళు చెప్పడంలో అంటే మనం చేసింది ఎలా ఉందనేది వాళ్ళు చెప్తే కరెక్ట్ కదా. జనరల్గా మన ఇండియాలో చుట్టాలు వస్తే మనకి ఎంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తే సేమ్ అలాంటి ఎగ్జైట్మెంటే ఉంది. అండ్ కొంచెం భయం ఉంది ఎందుకంటే లైక్ చేసిన ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ అండ్ జాపనీస్ ఫుడ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అసలు కొంచెం కూడా సిమిలర్ ఉండదు. బికాజ్ మనం మోస్ట్ ఆఫ్ ద కర్రీస్ అయినా ఏం చేసినా కూడా స్పైసెస్తో ఫ్లేవర్స్ ఉంటుంది, వాళ్ళది సాసెస్తో ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అందుకే. అండ్ ఆల్సో వాళ్ళు ఏమి తిన్నా కూడా మోస్ట్లీ కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది. సో అలా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంతలోపే పృథ్వీ వాళ్ళని వెళ్ళి పికప్ కూడా చేసుకొని వచ్చేసాడు. సో యా, నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫుతాసాన్ వస్తున్నారు అనేసి. సో హియర్ హి ఈస్. అందరికీ నమస్కారం, నేను మెహూత. ఇచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు చాలా సంతోషంగా ఉంది. సో యా, ఫుతాసాన్ గారు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ రాగానే కాసేపు మేము ముచ్చట్లు పెట్టుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ సమోసా స్నాక్స్గా చేశాను. ఎలా ఉంది ఫుతాసాన్? చాలా బాగుంది. సో ఫుతాసాన్ గారికి చాలా నచ్చిందంట సమోసా. అండ్ ఆల్సో నెక్స్ట్ చాయ్ తాగుతారా అని అడిగాను. సో చాయ్ తనే ప్రిపేర్ చేశాడు యాక్చువల్గా. అంటే నేను అడ్వైస్ ఇచ్చాను లైక్ ఇలా ఇలా వేయండి అని చెప్తే చాయ్ తనే ప్రిపేర్ చేశాడు. సో నైస్. చాలా బాగుంది. సో అలా లైక్ మంచి అనిపిస్తుంది. సో చూసారు కదా లైక్ చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు ఫుతాసాన్. కొంచెం బట్ మీరు చాలా బాగా ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి. అంటే తొందరగా గ్రాప్స్ చేస్తున్నారు ఫుతాసాన్. ఏమన్నా చెప్పినా కూడా తొందరగా చెప్తున్నారు తెలుగు వర్డ్స్ కూడా. అవును. అంటే నైస్ మీటింగ్ యూ ఫుతాసాన్.
పుతాసాన్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. Yes. సో ఓకే Okay. యా సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు ఎలా నేర్చుకున్నారు? Can I speak English? ఎస్ Okay. యూ కెన్. When I was in America, I got Telugu friends there, and then I was playing with them. Like I was remembering bad words first, maybe, and then telling bad words to each other first, and then I got interested in that, and then and I started learning like normal sentences, you know, సో like that. వాజ్ ఇట్ డిఫికల్ట్ టు లర్న్ తెలుగు? Yes, of course, because there is not much sources, you know, to learn Telugu on YouTube. No, on books. No, not much. I couldn't get. Yeah. So I'm learning from Kanchan, from Jansi, like every single friends, Telugu friends. సో ఎక్కువగా మీరు తెలుగు వాడే వర్డ్స్ ఏంటి? First, అందరికి నమస్కారం. Second, ధన్యవాదాలు. Then third, of course, ante. This. రెగ్యులర్లీ యూజ్? Yes, every day. ఎవ్రీడే. సో మనం ఇప్పుడు ఫుతాసాన్ని కొంచెం మన తెలుగు హీరోస్ ఫొటోస్ చూపెట్టేసి గెస్ట్ చేయమని చెప్దాము. సో చూద్దాం ఎంత గెస్ట్ చేస్తారో అని. Really, I'm not good at remembering some people's name. I'm making. గెస్ట్ చేస్తాడు లేదో. సో Oh, యు నో హిమ్? Papu. ఓకే. I don't know the full name, but I know Papu. యా బాబు ఇస్ రైట్ బట్ మీ నేమ్ ఇస్ లైక్ మహేష్ బాబు. Oh yeah, Mahesh Babu. Yeah, yes. ఓకే నెక్స్ట్ I know him, but I don't know the name. Really famous. Yeah, he's really famous. Recently, one movie got released, OG, and he's Okay. in that. Pawan Kalyan. Hey, right. Okay, next hero photo. He's also super Yes. famous. From RRR. Yes, Yeah. you're right. He's so famous. I don't remember the name. His name is Ram Charan. Yeah. 本当にね、 Yeah. super famous. I know. He's Yeah. super famous. కానీ మూవీ గుర్తుంది, ఏ మూవీలో ఆయన యాక్ట్ చేశారో గుర్తుంది కానీ పాపం పేరు గుర్తులేదంట. సో ఓకే. In Japan also RRR is so famous. He's really famous here too. ఓకే, ఇంకో ఫోటో చూపిద్దాం. నాకు తెలిసి గెస్ట్ చేసి ఐ థింక్ యూ విల్ గెస్ హిమ్. నెక్స్ట్ famous hero. yes He's also from RRR. yes Yeah. Another superhero. yes Hint ください、ヒント。 Only three letters. okay, now you got it. NTR. Yes. すいません。 సో ఇంకొక హీరో ఫోటో చూపెడదాం, చూద్దాం గెస్ట్ చేశారా లేదా. I also know him, but I don't know. ఇంకో చిన్న క్లూ ఇవ్వనా? Yeah. చిన్న క్లూ. పుతాసాన్. Same person. Yes. తగ్గేదేలే. Pushparaj. అల్లు అర్జున్. Yeah. బట్ గుర్తుంది కదా. అయ్యా అంటే మూవీస్ నేమ్ చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, డైలాగ్స్ కూడా చెప్తున్నారు కానీ నేమ్స్ తెలియదంట. ఇట్స్ ఓకే. పుష్ప. ఎస్ పుష్పరాజ్. ఈ మూవీ కూడా జపాన్ లో రిలీజ్ అయింది అండ్ చాలా ఫేమస్ కూడా. నాకు తెలిసి మూవీ గుర్తుపడతాడు కానీ హీరో నేమ్ ఉంది. సో డూ యు నో హిమ్? I know him. Yeah, because I watched Bahubali. Oh. Bahubali. ఓ బాహుబలి. Yeah. Do you know his name? No, No. Okay. I watched him, but I didn't remember. Sorry. It's okay. Like his name is Prabhas. Prabhas, okay. So yeah, that's it.
ఫుతాసాన్ గారు ఇప్పుడే కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా తను ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయాడు. బట్ తనలో క్యూరియాసిటీ అయితే ఉంది తెలుగు నేర్చుకోవాలనేసి. యాక్చువల్గా అయితే హీఈస్ వెరీ గ్రేట్ అసలు. అంటే నేను జపాన్లో ఉండి ఆల్మోస్ట్ 6 years ఇక్కడే ఉండి కూడా నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను జాపనీస్. బట్ తను జపాన్లో వండుకుంటూ తెలుగు మాట్లాడడం, తెలుగు నేర్చుకోవడం అనేది గ్రేట్ థింగ్ అసలు. అండ్ ఇక్కడ నేను అదే అడుగుతున్నాను, లైక్ మీరు ఇండియన్ ఫుడ్ ఎప్పుడైనా కుక్ చేసుకొని తింటారా అనేసి. తను అంటున్నారు లేదు మాదైతే జస్ట్ సాసెస్తో అయిపోతుంది, కానీ మీకైతే చాలా స్పైసెస్ ఉంటాయి, చాలా పల్సెస్ ఉంటాయి, సో అవన్నీ తెచ్చుకోవాలంటే నాకు కొంచెం కష్టము అండ్ నేను బ్యాచిలర్గా ఉంటాను కాబట్టి అని అంటుండే. సో అదే చూపెడుతున్నాను మా దగ్గర ఇన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పేసి. సో తనైతే చాలా క్యూరియాసిటీగా అడుగుతుండే ఇదేంటి అదేంటి అని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ కొంచెం లైక్ పూరి వేడివేడిగా చేసిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు చేశాను. అంతలోపు విహాన్ అండ్ ఫుతాసాన్ ఇద్దరు ఆడుకుంటుండే, వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేశారు. ఏంటి అంకుల్ తెలుగు భాషలో నచ్చనేది ఒకే ఒక్క పదం అంకుల్ 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 అంకుల్. మా ఇంట్లో కూడా డైలీ రొటీన్లో యాడ్ అయిపోయిందనమాట. తినే ముందు ఇతదాకిమాస్ అని చెప్పి తినడం. విహాన్ ఒకవేళ మేము మర్చిపోయినా మా విహాన్ గుర్తు చేసి మరీ మాతో అలా చేపిస్తాడు. బికాస్ తన స్కూల్లో నేర్చుకున్నాడు కదా. అండ్ ఆల్సో ఇది జాపనీస్ ట్రెడిషన్ అనమాట, ఫుడ్ తినే ముందు అలా చెప్తారు. నెక్స్ట్ టైం ఇఫ్ ఐ కమ్ డెఫినెట్లీ. అండ్ ఇక్కడ షాకింగ్ ఏంటంటే నేను చెప్పాను అనమాట మీరు తక్కువ స్పైస్ తింటారు అనేసి, నేను తక్కువ స్పైస్ యాడ్ చేశాను అంటే తను అంటున్నాడు లేదు నాకు స్పైసీ ఫుడ్ ఇష్టము, సో నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మళ్ళీ స్పైసీ ఫుడ్ చేయండి నేను తింటానని చెప్పేసి. హైదరాబాదీ దమ్ బిర్యానీ. వావ్. బిర్యానీ. ఓ ఓకే దేస్నే. ఫైనలీ వాళ్ళకైతే నేను చేసిన ఫుడ్ అంత నచ్చింది అండ్ బిర్యానీ కూడా చాలా నచ్చింది అనమాట. సో మీరే ఇందాక రియాక్షన్ చూసారు కదా. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ వన్ మోర్ కల్చరల్ డిఫరెన్స్ ఏంటంటే జాపనీస్ అండ్ ఇండియన్స్ మనం చేత్తోనే అన్నం తింటాం కదా. సో జాపనీస్ వాళ్ళు చాప్ స్టిక్స్ యూస్ చేసే తింటారనమాట. సో వాళ్ళకి అసలు తెలీదు చేత్తోని తినడము రాదు కూడా. సో బట్ ఫుతాసాన్ గారు మన తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కాబట్టి కొన్ని మన పద్ధతులు కూడా తను తెలుసుకున్నాడు. అండ్ తను చేతితోనే తింటాడంట ఇండియన్ ఫుడ్ తిన్నా. బట్ వాళ్ళ ఫ్రెండ్కి తెలియదు అనమాట ఫస్ట్ టైం. సో అందుకే తనకి నేర్పిస్తున్నాడు ఇలా తిను అని చెప్పేసి. మన విహాన్కు ఉన్న టాలెంట్ కూడా చూపిస్తున్నాడు అనమాట. నాకు కూడా జాపనీస్ వచ్చు అని చెప్పేసి ఒక జాపనీస్లో పోయం పాడి వినిపిస్తున్నాడు. సో ఇప్పుడే మంచిగా భోజనం కంప్లీట్ చేసేసాము. సో ఎలా అనిపించింది ఫుడ్? ఫుడ్ ఎలా ఉంది? I was so enjoying. Thank you. ఇదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.